ఓకే, రైట్ సార్. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1881 ప్రకారం సార్, ఇది చర్చించదగిన సాధనాలు ఏంటి? అంటే ప్రామిసరీ ఇంకా రకరకాలు ఏముంటాయి సార్? ఇప్పుడు మన ఫస్ట్ ఇది ఏదైనా లోన్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు చెప్పినట్టు లోన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ మనం అమౌంట్ ఇచ్చిన రోజే ప్రామిసరీ నోటు ఇది వాళ్ళ దగ్గర నుంచి ఇది కలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఇద్దరు విట్నెస్లు కూడా ఉండాల్సి ఉంటుంది. ఒక బాండ్ పేపర్ పైన నేను అతని హ్యాండ్ రైటింగ్తో అతను ఇది పర్చేజ్ చేసిన బాండ్ పేపర్ పైనే నేను సో అండ్ సో పలానా దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నాను నా అవసరాల నిమిత్తము లేకుంటే నా బిజినెస్ నిమిత్తము ఇంత టైంలో నేను 1 year 2 years లోపల అమౌంట్ పే చేసేస్తాను అనేది ఒక అండర్టేకింగ్ రాయించుకోవాలి. అమౌంట్ ఇచ్చిన రోజు అంటే పలానా నేను ఈరోజు పలానా ఇది అతని దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నాను, దానికి ఇద్దరు అదే సాక్షులు ఉంటారు. అదే విధంగా సాక్షులతో పాటు ఒకరు ఇంకొకరిని ఇది పెట్టేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం క్లెయిమ్ చేస్తుంటుంది. మనకు ఇది సాక్షులు అనేది చాలా ఇది ఇంపార్టెంట్ మనకి విట్నెసెస్. ఓకే సార్, అంటే ఇప్పుడు మణికంఠ ఇంకో కాలర్ ఉన్నారు, మణికంఠ బెంగళూరు నుంచి. నమస్కారం మణికంఠ గారు. సార్ నమస్కారం సార్. సార్ సమస్య ఏంటండి? సార్ ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర ఒక 30,000 డబ్బులు తీసుకున్నాను సార్ 2019లో. అంటే నేను తీసుకోలేదు సార్, నేను వేరే వాళ్ళకి తీసి ఇచ్చిన్నాను. ఓకే. అది 2022లో అంటే లాక్డౌన్ వచ్చింది కదా సార్. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆయన నన్ను నిలబెట్టి నువ్వు తీసి ఇచ్చినది కాబట్టి నువ్వు నాకు కట్టాలనేసి అనే దానికి అప్పుడు షూరిటీ తెప్పించినాను సార్ నేను, ఉత్త సిగ్నేచర్ మాత్రం చేసి. అంటే మీరు షూరిటీ కింద చెక్ ఇచ్చారు, మీ పర్సనల్ వేరే వాళ్ళకి లోన్ ఇప్పించారు, మీరు షూరిటీ ఇప్పించారు అంతే కదా? అవునవును సార్. కానీ మీ చెక్ అనేది ఇచ్చారు మీరు. అవునవును సార్. ఇప్పుడు ఎవరికైతే మీరు అమౌంట్ ఇప్పించారో అతను కూడా చెక్స్ ఇచ్చాడా? అతను నాకు లేదు సార్. మరి అంతా అంటే ఇతనికి మీకు బంధువా? మరి అంతా మీకు అఫెక్షన్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే అమౌంట్ నేను డ్రైవర్ గా ఉన్నాను సార్. అవునండి, మీరే సాక్షిగా ఉంటే సరిపోయేది తప్ప మీరు షూరిటీ ఉంటే సివిల్లో రెస్పాన్సిబిలిటీ మీది అవుతుంది, మరి క్రిమినల్లో రెస్పాన్సిబిలిటీ మీది అవ్వదు. మీరు ఇమ్మీడియట్గా నేను ఫలానా అతనికి నేను షూరిటీగా ఉన్నాను, నేను అతని ద్వారా అమౌంట్ కట్టించేస్తాను, నా చెక్ నాకు రిప్లేస్ చేయండి అని మీరు ఒక లీగల్ నోటీస్ పంపించేసేయండి. కానీ మీరు అది ఇప్పుడు అమౌంట్ అయితే ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అమౌంట్ ఇచ్చి అతన్ని పట్టుకెళ్ళి అతన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళ కొత్త అగ్రిమెంట్ రాయించుకోండి. మీరు ఒక విట్నెస్గా ఉండి ఒకసారి మీరు షూరిటీగా ఉన్న తర్వాత సివిల్లో మాత్రం ఇట్ ఈజ్ యువర్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే అమౌంట్ తీసుకున్నాడో ఎవరైతే మీరు అది ఇచ్చారో సివిల్ కేసు వేస్తే మీ పైన అది జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అతను పేయాల్సి ఉంటుంది. మీరు కూడా ఇది షూరిటీ ఇప్పుడు మనం చిట్ ఫండ్స్లో చూస్తున్నాం, మనం ఎన్నో చిట్ ఫండ్స్లో ఎవరైతే ఇది బారోవర్ ఎవరైతే అయితే చిట్టి పాడతాడో వాళ్ళు ఏం చేస్తారు, 3-4 గ్యారంటర్స్ని పెట్టుకుంటారు షూరిటీ కింద. అప్పుడు మనం సివిల్ కేసు ఫైల్ చేస్తే అందరికీ సమానంగా అమౌంట్ పే చేయమని మనకు జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి మీరు అమౌంట్ ఇచ్చిన వారిని తీసుకెళ్ళి అక్కడ అతనికి హ్యాండ్ ఓవర్ చేసి కొత్త అగ్రిమెంట్స్ అవన్నీ కూడా చేయించేసి మీరు అమౌంట్ ఇప్పించారు చూడండి, అతని ద్వారా పేమెంట్ చేయించడానికి ప్రయత్నం చేయండి. కానీ మీ చెక్ రిటర్న్ తీసుకోండి. కానీ మీరు అమౌంట్ ఇచ్చిన అతను మీతో రాని పక్షంలో ఒక లీగల్ నోటీస్ పంపించేసేయండి. అంటే నేను ఇది ఒక షూరిటీగా ఉన్నాను, నేను అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని ఒక లీగల్ నోటీస్ అయితే పంపించేసేయండి. అమౌంట్ ఇప్పించిన అతను కూడా ఒక నోటీస్ పంపించేసి బాబు నా చెక్ మధ్యలో సెక్యూరిటీ కింద ఉన్నది, అతనికి అమౌంట్ పే చేసి నాది విడిపియండి అని ఇద్దరికి నోటీసులు పంపండి. మీరు అంటే ఫస్ట్ అయితే అమికబుల్గా ప్రయత్నం చేయండి మీరు. రైట్ సార్. ఇక ఈ ఎన్ఐ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం దీన్ని అంటే చెక్ బౌన్స్ అనే దాన్ని కోర్టు ఏ విధంగా చూస్తుంది సార్? అంటే సివిల్ వివాదంగా భావిస్తుందా లేకుంటే దీన్ని నేరంగా పరిగణిస్తుంది? ఇది నేరంగానే, అంటే ఇది క్రిమినల్ యాక్ట్ కిందకే వస్తుంది. ఇది క్రిమినల్ కోర్టులోనే ఇది కేసు అనేది ట్రయల్ నడుస్తుంది. క్రిమినల్ కేసు అయితే 2 years వరకు పనిష్మెంట్ ఉంటుంది, 6 months 1 year లేకుంటే 2 years అని డిపెండ్స్ అపాన్ ది ట్రయల్. మనకు అది జడ్జి గారు డిసైడ్ చేస్తారు.
దాంతోపాటు అది ఇచ్చిన అమౌంట్ని కూడా డబుల్ 1 lakh ఉంటే 2 lakhs కింద అంటే కంపన్సేషన్తో పాటు కోర్టు ఖర్చులతో పాటు మనకు ఇది జడ్జి గారు మనకు ఇది జడ్జిమెంట్లో ఇస్తారు. అంటే సార్ ఇప్పుడు మీరు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో అంటే ఎన్నో అంటే దాదాపు ఎన్ని కేసులు వాదించుంటారు సార్ మీరు చెక్ బౌన్స్ సంబంధించి? అంటే నేను చెక్ బౌన్స్ కొన్ని వేల కేసులు వాదించాను. వేల కేసులు. ఎందుకంటే ఇది మేము అంటే ఈ మల్టీనేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ మల్టీనేషనల్ బ్యాంక్స్ పర్సనల్ లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ తీసుకొని ఇది దాంతోపాటు ఇది మన ఇది వెహికల్ లోన్ తీసుకుంటారు, హౌస్ లోన్ తీసుకుంటారు. కాబట్టి కొన్ని కంపెనీస్కి ఇది 2000 కేసెస్ ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క ఇయర్ అవన్నీ అలా ఫైలింగ్ చేసి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చెక్ బౌన్స్ కేసులు చేసిన అనుభవం ఉందండి. అది ఓకే సార్. మరో కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచే, మనోజ్ గారు. నమస్కారం మనోజ్ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి సార్ మీ సమస్య. సార్ అంటే మాకు వేరే వాళ్ళు చెక్ ఇచ్చినారు సార్, దానికి మేము అమౌంట్ ఇచ్చినాం వాళ్ళకి. ఓకే చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. సార్ మాకు వేరే వాళ్ళు చెక్ ఇచ్చినారు. సో వాళ్ళు అమౌంట్ ఇవ్వకుండా 5 years నుంచి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. దానికి ఎట్లా చేయలేదు అడుగుదామని. సార్ మీరు అమౌంట్ అతను ఇవ్వకపోతే అది ఇవ్వడం లేదు కాబట్టి మీది చెక్ మీ దగ్గర ఉందా ఇప్పుడు? అంటే అది చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేయండి. చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత మీరు అతనికి లీగల్ నోటీస్ పంపించండి. దాదాపు 12 years అయిపోయింది సార్. అది ఏంటండి 12 years అయిపోయింది సార్ వాళ్ళు మాకు ఇచ్చి. మరి డేట్ ఎప్పుడు ఉంది? ముందర డేట్ పెట్టారా, ఇప్పుడు డేట్ పెట్టారా? డేట్ ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళు ఖాళీ చెప్పి అంటే లైక్ డేట్ వేయకుండా ఇచ్చారు. అదే మీరు వెళ్ళేసి అతనితో మాట్లాడి డేట్ అనేది వేయించుకొని మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసి అతని చెక్ పాస్ కాని పక్షంలో చెక్ రిటర్న్ అవుతే అతనికి మీరు లీగల్ నోటీస్ పంపించేసేయండి. తర్వాత లీగల్ నోటీస్లో కూడా అతను అమౌంట్ పే చేయకపోతే అతనికి 15 days లోపల పేమెంట్ 15 days 30 days పేమెంట్ చేయకపోతే మీరు అతన్ని కోర్టులో ఇది కేసు ఫైల్ చేయండి. అతను ఖచ్చితంగా అమౌంట్ కట్టాల్సిందే. మీకు రావాల్సిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది. మీకు రావాల్సిన అమౌంట్ కంటే మీరు జడ్జి గారు డబుల్ అమౌంట్ కూడా మీకు కంపన్సేషన్ కింద అలాట్ చేస్తాడు. ఓకే సార్. మరో కాలరు భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి. భాస్కర్ గారు నమస్కారం అండి. భాస్కర్ గారు చెప్పండి. సార్ అది నేను రెంట్ మీరు టీవీ నుంచి కొంచెం దూరం అవ్వండి సార్. మ్యూట్లో పెట్టండి టీవీని సార్, ఎందుకంటే కట్ అవుతుంది మీ వాయిస్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి భాస్కర్ గారు. నేను ఒక మా రెంట్కుంటారు. అయితే దాని గురించి అని చెప్పేసి నేను మా డబ్బులు ఇచ్చాను నేను ఓనర్. అయితే వాళ్ళు నాకు చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత 9 lakhs చెక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చి మధ్యాహ్నం వచ్చి కాల్ చేయమని చెప్పేసి అంటున్నారు. అంటే నాకు నా డబ్బులు నాకు ఇచ్చి నేను కాల్ చేస్తానని చెప్పాను. ఓకే. అది దాదాపు ఇది 10 years అవుతుంది. ఎంత జరిగింది? ఎంత టైము? 10 years. 10 years అయింది సార్. 10 years నేను అంటే రెంట్కున్నాను ఉద్దేశంతో నేను డబ్బులు ఇచ్చాను. నాకు చెక్ ఇచ్చారు. ఇప్పుడేమో కాల్ చేయమంటారు. ఇప్పుడు దీనికి అంటే మీరు అక్కడ పెద్దలతో ఇది అది అంటే ఎంత అమౌంట్ ఇచ్చారు? మరి అమౌంట్ ఇచ్చినప్పుడు ఏమైనా రాసుకున్నారా? ప్రామిసరీ నోట్ కానీ ఏమైనా రాసుకున్నారా మీరు? ఏం లేదు సార్, ఏం రాయలేదు. ఎంత అమౌంట్ ఇచ్చారు? పెద్ద అమౌంట్ 9 lakhs. 9 lakhs ఇచ్చారా? ఓకే. అంటే మరి ఏమైనా మంత్లీ ఇంట్రెస్ట్ కింద మీరు మాట్లాడుకున్నారా? ఆ ఇంట్రెస్ట్ మీరు మంత్లీ రెంట్ ఎంత? మంత్లీ రెంట్ ఏం లేదు సార్. అంటే నా అమౌంట్ నాకు ఇచ్చినప్పుడు నేను కాల్ చేస్తాను చెప్పి చెప్పాను. అదే అతనికి డబ్బుల కింద అద్దె ఉండదు, డబ్బు కింద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ విధంగా.
అదేనండి? అంతే సార్, అంతే అంతే. అదే మీరు ఒక లీగల్ నోటీస్ పంపండి అతనికి, ఇది మీరు నా అమౌంట్ తీసుకున్నారు నా కాబట్టి అమౌంట్ రిటర్న్ చేయండి అనేసి మీరు లీగల్ నోటీస్ పంపండి. లీగల్ నోటీస్ పంపించి అక్కడ కూర్చొని అతనితో మీరు ఏమైనా అండర్టేకింగ్ రాయించుకోండి. ఆ చెక్ ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా మీకు అమౌంట్ పే చేయాల్సిందే. అమౌంట్ మీ ఒక్కసారి చెక్ మీ స్వాధీనంలో ఉన్న తర్వాత అతను పే చేయాల్సిందే. కానీ లా లిమిటేషన్ కూడా ఉంటుంది చెక్ బౌన్స్ కేసులో. ఏదన్నా ట్రాన్సాక్షన్ బిలో 3 years లోపల మీరు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా మేము అక్కడ ఒక నంబర్ కూడా ఇచ్చాం, మొబైల్ నెంబరు. అంటే కొన్ని పర్సనల్గా వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా, ఎందుకంటే ప్రోగ్రామ్ 1 hour ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలి డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాము. ఒకవేళ ఆ కాల్స్ ఏమైనా వస్తే మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేద్దాం, కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి. తప్పకుండా హెల్ప్ చేద్దాం సార్. మరొక కాలర్ ఉన్నారు, పాండ్రాజు గారు హైదరాబాద్ నుంచి. పాండ్రాజు గారు సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నేను కనకదుర్గలో చిట్ చేశాను సార్. 2002లో చిట్ తీసుకున్నా సార్. నేను 2002లో చిట్ లిఫ్ట్ చేసుకున్నా సార్ నేను. ఓకే. అయితే 5 lakh చిట్లో నాకు ఇంకా 2,35,000 అమౌంట్ రావాలి సార్. నాకు మళ్ళీ 2023లో చెక్ ఇచ్చారు. చెక్ ఇస్తే అది కూడా వాళ్ళు చేస్తే నెఫ్ట్ ఇచ్చారు సార్. నెఫ్ట్ చెక్ ఇచ్చారు నాకు. అది మళ్ళీ వాళ్ళు అమౌంట్ రాలేదు. మళ్ళీ నేను వరంగల్లో వెళ్ళి మళ్ళీ చెక్ కలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ నాకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 3 చెక్లు ఇచ్చారు. 3 చెక్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చేసే ముందు ఫోన్ చేయమని చెప్తే మాకు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేదు, మేము ఇప్పుడు ఇవ్వడం కుదరని చెప్తున్నారు సార్. ఇప్పుడు మీరు చిట్ ఫండ్ నుంచి అమౌంట్ పే చేయకపోతే డిపాజిటర్స్ యాక్ట్ కింద దానిపైన చాలా పెద్ద 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఈ చిట్ ఫండ్ కానీ ఇది ఫైనాన్స్ కంపెనీలు మనము యాక్చువల్గా ఇది లీగల్ చిట్ ఫండ్, ఇల్లీగల్ చిట్ ఫండ్. అది మన తెలంగాణలో మొత్తం 135 బ్రాంచులు సార్, మొత్తం ఎత్తేసాడు. మీరు అక్కడ మీతో పాటు వేరే బాధితులు ఉంటే మీరు అన్నీ. అంటే ఇది చిట్ ఫండ్ కంపెనీ ఎక్కడుందండి? హైదరాబాద్ అండి? హైదరాబాద్ సార్, హైదరాబాద్. ఇది మీరు వెళ్ళేసి అక్కడ CCSలో కంప్లైంట్ ఇవ్వండి. అతని వాళ్ళని పిలిపిస్తారు. లేకుంటే చిట్ ఫోర్మ్యాన్ ఉంటాడు, మరి చిట్ రిజిస్ట్రార్ ఉంటాడు, సబ్ రిజిస్ట్రార్ దగ్గరనే చిట్ రిజిస్ట్రార్ అని సపరేట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఎంతనైతే చిట్ వాల్యూ ఉందో ఆ ఫుల్ అమౌంట్ చిట్ ఫండ్ కంపెనీలో FD ఉంటుంది, ఆ క్లెయిమ్ అడగండి మీరు. అతని పైన ఇది చెక్ బౌన్స్ చీటింగ్ కేసు కూడా వేయండి. అతను చిట్ ఫండ్ అమౌంట్ పే చేయకపోతే చీటింగ్ కేసు కూడా బుక్ అవుతుంది. డిపాజిటర్స్ యాక్ట్ కింద, చిట్ ఫండ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద ఇప్పుడు తెలంగాణ ఇది డిపాజిటర్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. చాలా పెద్ద అఫెన్స్ అవుతుంది అది. వాళ్ళకు 10 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేస్తారు. ఓకే, కాబట్టి మీరు అంటే మీతో పాటు ఇంకా ఎవరెవరు బాధితులు ఉన్నారో అందరు కలిసేసి మీరు డైరెక్ట్ మీ జిల్లా కమిషనర్, మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే CCSకి వెళ్ళండి, వరంగల్ ఉంటే అక్కడ ఇది కమిషనర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళండి. మీకు ఇది రావాల్సిన అమౌంట్స్ అన్నీ కూడా రిటర్న్ అవుతాయి. వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేస్తారు. వాళ్ళ డైరెక్టర్స్ అందరిపైన కూడా క్రిమినల్ కేసెస్ బుక్ అవుతుంది. 420 ప్రకారం, 409 ప్రకారం, చిట్ ఫండ్ డిపాజిటర్స్ యాక్ట్ ప్రకారము కేసెస్ అన్నీ బుక్ అవుతాయి వాళ్ళకి. సో వీళ్ళు ఈవెన్ మీ నంబర్ కూడా ఇచ్చాం సార్ ఇక్కడ. అంటే మన న్యాయవేదిక తరఫున వాళ్ళకి మీరు ఉచితంగా న్యాయ సలహా అందించవలసిందిగా, అంటే మనం ప్రోగ్రామ్ టైంలో వాళ్ళు చేస్తున్నారు, దాని తర్వాత కూడా చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాని ఉద్దేశంతో ఇక్కడ నంబర్ కూడా ఇచ్చాము. దయచేసి వాళ్ళకి ఉచిత న్యాయ సలహా ఇవ్వడానికి నేను వాళ్ళకు గైడ్ చేస్తాను, కరెక్ట్ ప్రాపర్గా గైడ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా ఈ చెక్ బౌన్స్ కేసులనే ఉండేవాళ్ళని. నేను కోర్టులో మేము 7 o'clock 8 o'clock వరకు కూడా మేము వర్క్ చేసేవాళ్ళము. అదేవిధంగా మా ఆఫీస్లో 1 o'clock నైట్ 2 o'clock వరకు కూడా మేము అది ఈ చిట్ ఫండ్స్ గురించి, అంటే ఇది నోటీసుల ప్రిపరేషన్, తర్వాత వాటి ఫైలింగ్, ఇవన్నీ కూడా చూసేవాళ్ళము. ఖచ్చితంగా ఏదైనా ఇది చిట్ ఫండ్లో ఖచ్చితంగా మన ఇది చెక్ బౌన్స్ లేదు కావని ఈ చిట్ ఫండ్ ఏది ఉన్నా వాటికి సమాధానం అయితే ఖచ్చితంగా చెప్తాం.